నీలో ఉన్న దోషము, పాపము, అపవిత్రత దేవునికి ఉగ్రత తీసుకొస్తుంది. నువ్వు భరించకుండా వెళ్ళవు. మనుష్యుల ఆజ్ఞలు వేరు, దేవుని ఆజ్ఞలు వేరు. మనుష్య ఆజ్ఞలు పాటించావో నరకము నీ వశం. దేవుని ఆజ్ఞలు పాటించావో పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అంత్యకాలపు పిలుపు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దైవజనుల సందేశానికి ముందు ఒక పాటను విందాం. యెహోవా నిస్సీ, ధ్వజము నీవే మా దేవ. నిస్సీ యెహోవా నిస్సీ, నిజము నీ కృప మధురం. నిస్సీ యెహోవా నిస్సీ, ధ్వజము నీవే మా దేవ. నిస్సీ యెహోవా నిస్సీ, నిజము నీ కృప మధురం. నిస్సీ యెహోవా నిస్సీ. స్వజనులేనను విడిచినను విజయ పదమున నడిపితివి. కలతలేనను కమ్మినను కొలతలేని కృపనిచ్చితివి. స్వజనులేనను విడిచినను విజయ పదమున నడిపితివి. కలతలేనను కమ్మినను కొలతలేని కృపనిచ్చితివి. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. నిస్సీ యెహోవా నిస్సీ, ధ్వజము నీవే మా దేవ. నిస్సీ యెహోవా నిస్సీ, నిజము నీ కృప మధురం. నిస్సీ యెహోవా నిస్సీ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనకు ప్రేమించి సాయంకాల సమయంలో దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నేను ఆయనకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినానికి మన కొరకు దేవుడు నియమించినటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఈరోజు ఆది కాండము 3వ అధ్యాయము 2 నుండి 7 వచనాలు ధ్యానంలోకి వెళదాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలోనూ చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. షహోబాషోనారీ కరాసి గ్లోరీ హల్లియా స్తోత్రం. దయగలుగుతండి. వాక్య భాగాన్ని దీవించి మీ కృపలో మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. మహిమ పొందండి. నీ చేతులకి ఇస్తుండగా నీవే మాతో మాట్లాడాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మరి కన్నుల గురించి మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదాము అవ్వని గురించి, అవ్వకి ఆదాముకి దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఎందుకంటే ఆ యొక్క వృక్షము యొక్క ఫలాలు మీరు తినకూడదు.
ఎందుకు అంటే అది తినమున మీరు మంచి చెడ్డలు తెలుసుకుంటారు అని. అయితే ఇక్కడ అవ్వ ఏం చేసిందంటే మరి ఆ దేవుడు చెప్పిన మాట వినకుండా వెళ్ళి ఆ పండ్లను తిన్నట్టుగా మనం చూస్తున్నాం. చూద్దాం, చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. దేవునికి స్తోత్రం. దాన్ని తినకూడదనియు దానిని ముట్టకూడదనియు దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అయితే ఆదాము అవ్వ ఆ ఆజ్ఞలను మితిమీరినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళి వెంటనే శత్రువైనటువంటి సాతాను అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతుందో చూద్దాం, చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవునికి స్తోత్రం. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు కన్నులు తెరవబడటం, దేవుడు మనకి ఆత్మీయ నేత్రాలు ఇచ్చాడు. మానవుడు ఏం చేస్తున్నాడంటే బయటున్న విషయాలు, బయట సంగతులను చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 39వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ కొన్ని చూద్దాం, ఏం జరిగిందో చూద్దాం, చూడండి. కన్నులు తెరవబడడాన్ని బట్టి చూద్దాం కొన్ని. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అటు తరువాత ఇప్పుడు ఈ కళ్ళతో చూసి పాపం జరిగించటం దేవుని దృష్టికి అది పాపముగా ఎంచబడుతుంది. అంటే బాహ్య కన్నులు కాకుండా మనకి అంతరంగపు నేత్రాలు కావాలని దేవుడు మన పక్షంలో కోరుకుంటున్నాడు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పి. చూడండి, కన్ను వేసి ఆ కన్ను ఏం చేస్తుందంటే పాపం చెయ్యమని మరి ప్రోత్సాహం చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం మనతో చెప్తుంది పాపము వైపు చూడకూడదు అని. మంచి చెడు తెలిపేటటువంటి వృక్ష ఫలము యొక్క ఫలాలు మనం తిన్నట్లయితే నిశ్చయముగా అది పాపముగా మారుతున్నట్టుగా వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. 2వ పేతురు 2వ అధ్యాయము 14వ వచనంలో ఏముందో చూద్దాం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలుకొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఈ పాపము తీసుకొని వచ్చారో వెంటనే ఇప్పుడు పాపమయముగా మారిపోయింది ప్రపంచం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ కూడా అంటున్నాడు, ఈ ఆఖరి దినాలు, ఈ అంత్యకాలములో ఈ పాపము భయంకరంగా మితిమీరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. దేవునికి స్తోత్రం. అక్కడ అవ్వ తన కన్నులతో మంచి చెడులు తెలిపే వృక్ష ఫలాన్ని చూసి ఏం చేసింది? వెంటనే ఆ పాపాన్ని జరిగించి పాపాన్ని లోకానికి తీసుకొచ్చింది. ఇక్కడ కూడా చెప్తున్నాడు పాపము మానలేని కన్నులు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఇది అంతిమ కాలము కనుక మానవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే పరస్త్రీ పరపురుషునితో పాపం జరిగించడానికి పాపపు మనస్సుని హృదయ అంతరంగంలోకి తీసుకొస్తున్నారు. దేవుని స్తోత్రం. బయట పాపం చూస్తున్నారు, అంతరంగంలో పాపాన్ని పెంచుకుని పాపం జరిగించడానికి పరుగు పెడుతున్నట్టుగా వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో ఏముందో చూద్దాం.
మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు కన్నులు కలిగి ఆ. అగ్నిగల నరకములో రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. రెండు కన్నులు అంటే ఇటు లౌకికమైన కన్ను, అంతరంగపు కన్ను. అందుకే అంటున్నాడు లౌకికమైన కన్నుని మూసేయి, అంతరంగపు కన్ను తెరవమంటున్నాడు. రెండు కన్నులు కలిగి ఈ రెండు రకాలుగా నీ హృదయం పాపాన్ని జరిగించినట్లయితే అందులో ఒక కన్ను తీసివేయటం అంటే బాహ్యపు కన్ను తీసి అంతరంగను ఉంచుకున్నట్లయితే పరలోక రాజ్యం చేరతామని వాక్యం చెప్తుంది. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబట్ట కంటే ఒక కన్ను కలిగి నిత్య జీవములోకి చేరటం మంచిదని వాక్యం ఈ రాత్రి మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరిగలి విసరును గాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్నులు సరిగ్గా ఉంచుకోవాలి. ఈ కనుచూపుతో నరకానికి వెళుతున్నాం, ఈ కనుచూపుతో పాపం అనేది జరిగిస్తున్నాం. కనుక వాక్యం చెప్తుంది, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురును గాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము. అది నాశన కూపము వరకు కూడా దహించు అగ్నిహోత్రము. దేవునికి స్తోత్రం. పాపం ఎంత భయంకరమైందో ఈ చూపుతో జరిగిస్తున్న పాపము, దాని నిమిత్తములో యోబు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడి నీ కన్నులు పరిశుద్ధముగా ఉంచుకోవాలని వాక్యం చెప్తుంది. ఈ ఆఖరి దినాల్లో కన్నులు సరిగ్గా లేక భయంకరమైన పాపం భూలోకంలో జరిగించటం మనం అక్షరాలా చూస్తున్నట్టుగా వాక్యం తెలియపరుస్తుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 28. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడవుతున్నాడు. జస్ట్ చూపు అనేది మోహపు చూపు. ఒక కోరికతో ఒక స్త్రీని చూసినట్లయితే వాడప్పుడే దాంతో వ్యభిచారం చేశాడని వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి పాపాలు ఎన్నో మనము ఈరోజు జరిగిస్తూ వస్తున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ పాపము ఉండకూడదు, ఈ పాపము దేవుని సన్నిధిలో అపవిత్రమైనది. ఈ ఆఖరి దినాల్లో తమ్మును తాము పవిత్రపరచుకోవాలని ఈ రాత్రి దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. 6వ అధ్యాయం 22-23 వచనాల్లో ఏముంది? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోతుంది. అందుకే నీ కన్ను మొట్టమొదట ఎలాగుండాలంట? తేటగా అంటే పాపము లేకుండా ఉండాలి. అపవిత్రత అన్నది కనబడకూడదు. ఫస్ట్ నీ చూపు జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. కనుక నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నీ దేహం అంతా కూడా వెలుగుమయం, నీతితో ఉంటది, పవిత్రతతో ఉంటది. మొదట నీ కన్ను పరిశుద్ధంగా ఉండాలి.
అది లేనందువల్ల నీ శరీరం అంతయు కూడా పాపమయమవుతుందని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైండును, నీలోనున్న వెలుగు చీకటి అయిండునేడలా. నీలో ఉన్న దేవుని యొక్క మహిమ చీకటి అయితే ఆ చీకటి ఎంతో ఆ గొప్పది. చీకటి ఎంతో గొప్పది, అది మామూలుది కాదు అంటున్నాడు. చివరికి అది నరకము వరకు తీసుకెళ్తుంది. పాపము మొదట్లోనే తుంచివేయాలని దైవాత్మ మనతో ఈరోజు హెచ్చరిక చేస్తుంది. చూపు దగ్గరే దాన్ని కట్ చేయాలి. చూపులో నువ్వు సరిగ్గా లేకపోతే, సరి అయినటువంటి మనస్తాపనతో నువ్వు చూపు చూడకపోతే నిశ్చయముగా నువ్వు వెళ్ళేది నరకమని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమైండును. దేవునికి స్తోత్రం. నీ కన్ను మొట్టమొదట తేటగా ఉంటే నీవు నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుందని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ రాత్రి కాలము మన కన్నుని మనం పరిశుద్ధపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతలు 30వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు ఏమంటున్నారో చూద్దాం. సామెతలు 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అంటున్నాడు. అంటే ఈరోజు తల్లిదండ్రులను అపహసించినటువంటి వారి కళ్ళు కూడా లోయకాకులు. లోయకాకి అంటే సాతాను. వాడు పీకేస్తాడంట. ఈరోజు వాడి యొక్క తీర్మానము, వాడి తీర్పు ఆ కళ్ళు పీక్కోవడమే. అందుకని మొట్టమొదట తల్లిదండ్రులను కూడా మనం ఘనపరచాలని, గౌరవం చేయాలని వాక్యం చెప్తుంది. అలాగే 13వ వచనంలో ఏముంది? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అంటున్నాడు. కన్నులు నెత్తికొచ్చిన వారి తరం అంట. ఈ తరము ఇదే. ఏమీ లేకపోయినా కళ్ళు పైకెత్తి మాట్లాడే తరం ఇది. దేవునికి స్తోత్రం. విలువ లేకుండా, మర్యాద పద్ధతులు లేకుండా మాట్లాడేటటువంటి తరము. అందుకే వీడి కళ్ళు నెత్తుకొచ్చినీరా అంటారు. అంటే గర్వం, అహంకారంతో నింపబడినటువంటి మాటలు ఎప్పుడు? కన్నులు నెత్తికొచ్చినప్పుడు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడి హెచ్చరిక చేస్తున్నారు, అలాంటి తరము కలదు అని. ఆ తరము నేడు ఉంది కాబట్టి జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. కీర్తన 119 37వ వచనం చూద్దాం. 119 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. దేవునికి స్తోత్రం. వ్యర్థమైనవి, పనికిరానివి, పనికిరాని సినిమాలు, పనికిరాని ఎపిసోడ్స్, పనికిరాని అసహ్యమైన ప్రతి ఒక్క వాల్ పోస్ట్ మనం చూడడానికి వీల్లేదు. వాటిని అసహించుకోమని వాక్యం చెప్తుంది. అవి మనకి పనికిరావని చెప్తుంది. కనుక ఈ రాత్రి నువ్వు జాగ్రత్త, నీ కళ్ళు సరిచేసుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. సామెతలు 4:25 ఏముంది? సామెతలు 4:25 వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడాలి అన్నాడు. అటు ఇటు చిలికించుకుంటూ చూడకూడదు. నీ కన్నులు జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇటు అటు కాసేపు అలా చూస్తారు, కాసేపు ఇలా చూస్తారు. అంటే వారిలో స్థిరత్వము లేదు. పాప హృదయము, పాప తలంపులు, పాప ఆలోచనల చేత ఈ కళ్ళను తిప్పుతూ ఉంటారు. అవి వద్దు అని ఈ రాత్రి వాక్యం మనతో చెప్తుంది. దేవునికి స్తోత్రం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గా చూడాలంట. నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. 6వ అధ్యాయం 13వ వచనంలో ఏముందో చూద్దాం.
వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేర్చు వేళ్లతో గుర్తులు చూపును. వేళ్లతో గుర్తులు చూపుతాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కన్నులతో సైగ, ఇవి దేవుని దృష్టికి అసహ్యమైనవి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఇలాంటివి ఉండకూడదని దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ పాపాన్ని మొట్టమొదట మనం తొలగించుకోకపోతే నిశ్చయముగా మనం నాశనానికి వెళ్ళబోతున్నాం. దేవుని స్తోత్రం. నువ్వెంత రక్షించబడ్డాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని మోసపోకు. నీలో ఉన్న పాపాన్ని మొట్టమొదట తీసుకుని తర్వాత నువ్వు దేవుని తట్టు చూడాలని వాక్యం చెప్తుంది. పాపాన్ని అలాగే పెట్టుకుని పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతానని మోసపోయావంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, క్రైస్తవ సంఘాలు ఈ పాపం ఉండకూడదని దైవ వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం. 15వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూద్దాం. 15వ అధ్యాయం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుని కన్నులు ప్రతి స్థలంలో ఉన్నాయి. చెడ్డోళ్ళ మీద ఉన్నాయి, మంచోళ్ళ మీద ఉన్నాయి. ఆయన అందరినీ దృష్టిస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త అని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. రోమా 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. రోమా పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ? వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ముందు చూస్తే మనకి తెలుస్తుంది, దేవుని మాటలు వినలేటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడు? 8వ వచనం చూద్దాం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఏంటి? నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక. వారు చూడకుండానట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయము. దేవునికి స్తోత్రం. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుడు ఇంకా గ్రహించలేనటువంటి, చూడలేనటువంటి కన్నులుగా దేవుడు చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కన్నులకు చీకటి కమ్మిందేమో. ఆ చీకటి వెలుగుగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞను గైకొని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. చివరిగా ఇక నేను ముగిస్తున్నాను. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంతో మనం ఇక ముగించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. కనుక నిశ్చయముగా ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. పాపము జరిగించే వారి మీద ఆయన కన్నులు లేవు. కనుక ఈ రాత్రి జాగ్రత్త పడి ఆయన తట్టు చూడాలని దైవ వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. మనందరము పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, మనకు పర్వాలేదంటే పాపం జరిగించే ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని చూడలేరు. పరలోక రాజ్యం పరిశుద్ధులకు, నీతిమంతులకు మాత్రమే. అపరిశుద్ధమైన జీవితాన్ని మార్చుకుని సరిచేసుకున్నట్లయితే వారు పరలోక రాజ్యం చేరబోతున్నారు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. షహోబాషోనా రికరాసి నాదకడికెర వాష్యందల విరిందర వాసీకర కుందర వాసీకర ఇరిందర ఇన్సెవెస్తా గ్లోరీ రూకరాసి గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, ఎంతమంది ఈ ప్రోగ్రామ్ చూశారో వారి కన్నులను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన కన్నులుగా మార్చమని బ్రతిమాలుచున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు వారి చెవులను కూడా పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన వాక్యం వినడానికి వారి చెవులు తెరవమని బ్రతిమాలుచున్నాను. ఉడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని కూడా మీ మహిమకు వాడుకుని దేవా ప్రతి ఒక్కరిని దీవించి నీ ఘనత కొరకు స్థిరపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దేవుని నామన స్తోత్రం. ఈరోజు వర్తమానం ఎంతో ఆత్మీయంగా ఉంది, ఎంతో ఆత్మకు ఆదరణగాను ఎంకరేజ్మెంట్గా ఉంది. టుడే ద మెసేజ్ ఇస్ వెరీ వండర్ఫుల్. ఐ విష్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. అయితే మాకు చాలా మంచిగా ఉంది. ఈ చర్చికి రావడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. దేవుడి వాక్యం కూడా నా జీవితం మారిపోయింది. తాగుడు మానేసి అన్నీ మానేసాను. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తాను. నిస్సీ మినిస్ట్రీస్ వారి ప్రత్యేకమైన డివిడీలు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, క్రైస్తవ జయ జీవితం, నీ రాకడకు గుర్తులేని, జ్ఞానము దాని 7 స్తంభములు, యేసులో ఆనందం, 7 best messages of 2011, కృప కోల్పోయిన వారి గతి, నిస్సీ సువార్త మహాసభలు 2012, ప్రార్థన శక్తి, అంత్యకాలపు దేవుని ఉగ్రత, దేవుని ఆజ్ఞలు, సర్వోన్నతిని సత్య సంపద, a project for revealing God's treasure, బైబిల్లోని లేఖనముల రుజువులు, నోవాహు ఓడ, సొదొమ గొమొర, ఎర్ర సముద్రము దాటుట, సినాయి పర్వతము, నిబంధన మందసము, అందరూ కలిగి ఉండవలసిన సర్వోన్నతిని సత్య సంపద. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేళ్లను మరియు మీ ప్రార్థనా అవసరతలను తెలుపవలసిన మా చిరునామా: నిస్సీ మినిస్ట్రీస్, 30-194 by A, Mahadevi Colony, Old Safilguda, Hyderabad 5,56,000. Phone number 040-651-46010. Visit our website www.nissyministries.com. Mail us at nissyministriesindia@gmail.com. info@nissyministries.com.